ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. జగనన్న శారద చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 1,00,000 చీరలు పంపిణీ చేస్తానన్నారు తిరువిధుల శారద. ముదినేపల్లి మండలం పెయ్యూరు గ్రామంలో మినీ క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొని పేదలకు 300 చీరలు పంచిపెట్టి దైవ ప్రభు సేవకులైన పాస్టర్ ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కైకలూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ ప్రజా సంక్షేమం కోసం నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ప్రతి ఒక్క గ్రామంలోనూ ప్రతి కుటుంబానికి జగనన్న బాటలో ప్రజాసేవకు సహకరిస్తానని, చదువుతో పాటు సామాజిక సేవా దృక్పథంతో జగనన్న శారద చారిటబుల్ ట్రస్ట్ స్థాపించానన్నారు తిరువిధుల శారద. ట్రస్ట్ ద్వారా నియోజకవర్గంలోని ప్రతి గడపలోనూ జగనన్న ఇచ్చిన ప్రజా సంక్షేమం కోసం అందించిన మధుర ఫలాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ జగనన్న విజయం కోసం, ఆశయ సాధన కోసం ప్రజలకు తెలియపరుస్తూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని, కులమత రాజకీయాలకు అతీతంగా జగనన్న కోసం, జగనన్న విజయం కోసం తన జీవితం ఉన్నంత వరకు నిరుపేద నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి తన వంతుగా సహాయం చేస్తానని తిరువిధుల శారద అన్నారు. మరి ఇమానియల్ గారు నా క్లాస్ పెట్టి మీకు ఇప్పుడే చెప్పారు. మరి ఆయన కూడా ఈ దైవ సన్నిధిలో మీకు ప్రతిరోజు వాక్యాలు చెప్పుకుంటూ ఆ మంచి కార్యక్రమాలని మీ ముందుంచుతూ ఈ విధంగా ఆయన జీవితాన్ని ఈ దైవ సేవలో ముందుకు తీసుకెళ్ళటం నాకు కూడా సంతోషంగా అనిపిస్తుంది. రాబోయే రోజుల్లో అంటే యాక్చువల్గా ఇది దేవుడి సన్నిధి కాబట్టి రాజకీయం మాట్లాడకూడదు, అయినా సరే దేవుడి మీద ఉన్న కృపతో ప్లస్ జగన్ గారి మీద ఉన్న అభిమానంతో చెప్తున్నా. మనందరికీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా సేవలు చేసి ఎంతో మంచి మంచి కార్యక్రమాల్లో ఎవరి మంచి సంక్షేమ పథకాలని మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ అందజేశారు. నాకు తెలిసి ప్రతి ఇంట్లో అందరూ ఏదో ఒకటి లాభం పొందే ఉంటారు ఈ ప్రభుత్వం ద్వారా. మళ్ళొక్కసారి మన జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మళ్ళొకసారి ఆయన సీఎం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకేనా? మరి ఈరోజు నాకు చిన్న స్వచ్ఛంద సంస్థ ఒకటి ఉంది, జగనన్న శారద ఫౌండేషన్ అని. దానిలో భాగంగానే ఈరోజు కొంతమంది మహిళలకి కాస్త చీరలు ఇది పంచుదామని చెప్పి, అందున మా క్లాస్మేట్ మరి మీ దైవ సేవకులు మరి ఆయన సన్నిధిలో ఆయన చేతుల మీదుగా మరి నేను కూడా మీకు కొంతమందికి ఇవ్వాలని నిర్ణయించుకుని ఇక్కడికి రావడం జరిగింది. నియోజకవర్గంలోని ముదినేపల్లి మండలంలో పెయ్యూరు గ్రామానికి చెందిన మన వైఎస్ఆర్ కాలనీకి రావడం జరిగింది. మరి దైవ ప్రవక్త మరి ఇమానియల్ గారి ఆహ్వానం మేరకు ఈరోజు మంచి కార్యక్రమంలో పాల్గొనడం నాకు అదృష్టంగా అనిపిస్తుంది. ఒక విషయం ఏంటంటే, నేను ఈ నియోజకవర్గంలో జగనన్న శారద చారిటబుల్ ట్రస్ట్ కింద ఎప్పటి నుంచో శారీస్ అందరికీ పంచుతున్నాను. 1,00,000 శారీస్ పంచడానికి నిర్ణయం తీసుకున్నాను. దానిలో భాగంగానే ఈరోజు కొంతమంది పేదవాళ్ళకి, వృద్ధ మహిళలకి కాస్త ఆ చీరల పంపిణీ కోసం ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మరి ఇమానియల్ పాస్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.